अस्सलाम वालेकुम नाज़रीन, टाइम्स 24 न्यूज़ में आपका खैर मक़दम है। आइए तफसीलात पर नज़र डालते हैं। నాయక్ నా పేరు డైమండ్ బావర్చి ఓనర్ షాద్నగర్లో డైమండ్ బావర్చి బ్రాంచెస్ నావే. ఒక కస్టమర్ వచ్చి రాత్రి 10 గంటల టైంలో బిర్యానీ తీసుకెళ్ళి దాంట్లో పురుగు వచ్చిందని సోషల్ మీడియాలో పెట్టాడు. అయితే గరం బిర్యానీ ఉంటుంది కదా, పొగలు వెళ్తున్నాయి. నా దగ్గర సీసీ ఫుటేజ్ గిట్టంగా చెక్ చేసుకోవచ్చు. మీరు వచ్చి మీడియా మిత్రులు కానీ మున్సిపాలిటీ కానీ ఎవరైనా వచ్చి ఫుడ్ సేఫ్టీ వాళ్ళు కానీ నా సీసీ ఫుటేజ్ ఉంటుంది. చికెన్ ఎప్పుడు వచ్చింది, చికెన్ ఎన్ని గంటలకు బిర్యానీ దమ్ ఇచ్చినాను, ఎన్ని గంటలకు ఇప్పి ఆ కస్టమర్ ఎప్పుడు వచ్చాడో నా దగ్గర సీసీ ఫుటేజ్ అయితే ఉంటుంది. నా దగ్గరికి రాకుండా సోషల్ మీడియాలో పురుగు వచ్చిందని, ఈ గరం బిర్యానీలో బతుకున్న పురుగు ఎలా వస్తుందని నేను అడుగుతున్నాను. ఇప్పుడు డైమండ్ బావర్చికి మొత్తం ఖరాబ్ చేయడానికి, పేరు ఖరాబ్ చేయడానికి నా దగ్గరకు వచ్చి అడ్డమైన నేను అంటే నేను ప్రెస్ నాకు బిర్యానీ ఫ్రీగా అయ్యావా అని అడుగుతారు. ఇవ్వకపోవడంతో ఇవి అడ్డమైన న్యూస్లు వేసి సోషల్ మీడియాలో నా హోటల్కి నాకు బద్నాం లేపుతారు. పరువు దావా కింద నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఇంకా నేను కోర్టులో కేసేసి నోటీస్ గిట్టంగా వాళ్ళకు పంపిస్తాను. ఈ నాకు రాత్రి మహాన్ న్యూస్ మల్లేష్ అనే వ్యక్తి న్యూస్లో వేయడంతో నాకు తెలిసింది. అప్పటి వరకు నాకు తెలియదు. అడగలే ఏం లేదు. అదే వీళ్ళకి వచ్చి సీసీ ఫుటేజ్ చెక్ చేపిమంటే నేను చెక్ చేపిస్తుంది. ఇప్పటికైనా సీసీ ఫుటేజ్ ఉంది, చికెన్ వచ్చింది, నేను దమ్ కొట్టిన బిర్యానీ టైంకి 100% వాళ్ళు ఏం తీసుకున్నారో అన్నీ తీసి నేను కోర్టుకి హాజరుపరుస్తాను. బిర్యానీ ఇక్కడ తిన్నారా? అక్కడ పార్సల్ తీసుకెళ్ళి. మళ్ళొకసారి పేరు చెప్పు. నేను ఒక గిరిజన వ్యక్తి. ఈ త్వరలో ఇంతకుముందు నాకు ఒక అవార్డు రావడంతో, ఈ కిషన్ రెడ్డి చేతుల మీదుగా అవార్డు రావడంతో ఓర్వలేని స్థానం నుంచి నాకు ఈ యార్డులు ఇవ్వాలని చెప్పారు. ఇవ్వకపోవడంతో ఇట్లా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తారు. బాగలేదని, పురుగు వచ్చిందని చేస్తున్నారు. 7 సంవత్సరాల నుంచి నడిపిస్తున్నాను. ఏ రోజు ఒక కంప్లైంట్ గిట్ట రాలేదు. ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి? 4 బ్రాంచులు ఉన్నాయి. ఇది రావడం ఫస్ట్ టైం.